ఎస్ గైస్, జుజుత్సు కైసెన్ యొక్క న్యూ చాప్టర్ అయితే వచ్చేసింది అండ్ దిస్ ఈజ్ వన్ ఎపిలాగ్. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ పదాన్ని ఫస్ట్ టైం విన్నారు. ఒకవేళ మీకు ఈ ఎపిలాగ్ అంటే ఏంటో తెలియకపోతే ఏం పర్వాలా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక మాంగా ఆర్టిస్ట్ వాళ్ళ యొక్క వర్క్ ని కంప్లీట్ చేసిన తర్వాత సమ్ ఎగస్ట్రా మ్యాటర్ ని ఇస్తారనమాట ఈ ఎపిలాగ్ లో. అంటే ఆడియన్స్ కోసం సమ్ స్పెషల్ మ్యాటర్ ఇందులో ఉండిద్ది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఆ స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, సో ఇది మొత్తం మనం ఈ ఎపిలాగ్ లో తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఎపిలాగ్ లాస్ట్ లో మన గెగే సెన్సే మీ అందరికి ఒక మెసేజ్ ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్, మీ అందరది తప్పకుండా వినాలి. సో ఇంకేం నేర్చుకుండా లెట్స్ వీడియో. కానీ అందుకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అరిగాతో ఇంకేం నేర్చుకుండా లెట్స్ వీడియో. ఈ ఎపిలాగ్ యొక్క స్టార్టింగ్ స్టోరీలో మనం యూకో ఒజావా ఇంకా యూజీ ఇద్దరిని చూసుకోవచ్చు. వీళ్ళిద్దరి మీద ఈ స్టార్టింగ్ స్టోరీ అనేది ఉండిద్ది. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మన ఒజావా ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన యూజీ చెప్తాడు, నాకు ఈ స్నో అంటే చాలా ఇష్టం. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ నాకు ఫైర్ వర్క్స్ ఇంకా సీని చూడడానికి వెళ్ళడం అన్న ఇష్టమే, కానీ పెరుగుతూ వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వచ్చింది. బట్ ఎందుకో తెలియదు కానీ ఈ స్నో మీద మాత్రం నాకు ఇంట్రెస్ట్ పోలేదు. ఇట్ ఈస్ సో స్పెషల్ టు మీ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఒజావా కూడా అది విని చెప్పిద్ది, ఎస్ మీ టూ అని చెప్పి తను అనేది. అంటే వీళ్ళిద్దరు స్నో గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ప్రెజెంట్ కి తీసుకుని వస్తారు. ప్రస్తుతం మన ఒజావా ఒక చిన్న పని మీద వాళ్ళ హోమ్ టౌన్ కి వచ్చింది. ఇంకా తను అనుకుంటూ ఉండిద్ది, నేను చాలా మారిపోయా, ఒకవేళ నా స్కూల్ ఫ్రెండ్స్ కనిపిస్తే వాళ్ళు నన్ను గుర్తుపడతారో లేదో అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. కానీ మనసులో తను అనుకునిద్దన్నమాట, ఎవరు కనిపించినా కనిపించకపోయినా యూజీ కనిపిస్తే బాగుండిద్ది అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. ఇంకా మన యూజీ కూడా అక్కడికి వచ్చేస్తాడు. అది చూసి మన ఐజవ చాలా షాక్ అయిపోయింది. తను అనుకునిద్ది, యూజీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి తను అనేది. ఇంకా మన యూజీ చెప్తాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళి చాలా రోజులు అయ్యింది, మా గ్రాండ్ పా యొక్క హౌస్ క్లీన్ చేయడమే నేను మర్చిపోయా, సో ఆ హౌస్ ని క్లీన్ చేద్దామని ఇక్కడికి వచ్చానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఒజావా చెప్పిద్ది, నీ ఫేస్ మీద నాకు ఒక స్కార్ కనిపిస్తుంది, నువ్వు షిబుయాలోనే ఉన్నావు, అక్కడ చాలా ఎక్స్ప్లోజన్స్ జరిగాయి, నీకేం కాలేదు కదా అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన యూజీ కూడా చెప్తాడు, హా నాకేం కాలేదులే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, నువ్వెలా ఉన్నావు అని చెప్పి మన యూజీ అడుగుతాడు. ఆ మాటలు విని మన ఒజావా కూడా షై అయిపోతూ ఉండిద్ది. తను చెప్పేది, హా నేను కూడా బానే ఉన్నానని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే సడన్ గా స్నో పడ్డం కూడా స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా మన ఒజావా కూడా యూజీకి చెప్పిద్ది, అయితే యూజీ ఇప్పుడు కూడా నీకు స్నో అంటే ఇష్టమా అని చెప్పి తను అడిగిద్ది. మన యూజీ కూడా చెప్తాడు, యా ఐ స్టిల్ లైక్ దట్, ఇట్ ఈస్ సో స్పెషల్ టు మీ అని చెప్పి తను అంటాడు. ఇంక ఇక్కడ మన ఒజావా కూడా చెప్పిద్ది, యా నాకు కూడా ఈ స్నో అంటే ఇష్టమే, ఇట్ ఈస్ సో బ్రైట్ సిమిలర్ టు దట్ పర్సన్ ఐ లైక్ సో మచ్ అని చెప్పి తను యూజీ వైపుకి చూస్తూ బ్లష్ అవుతూ ఉండిద్ది. ఇంక ఇది మొత్తం నోబరా ఇంకా మెగుమి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ మన నోబరా చెప్పిద్ది, బాబోయ్ మన ఇద్దరి పెద్దోడైపోయాడు, తను ఇప్పుడు ఒక అడల్ట్ హుడ్ లోకి వెళ్తున్నాడని చెప్పి తను అనిద్ది. ఇది విని మన మెగుమి చెప్తాడు, మనం చిన్నపిల్లలం, ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిదని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో ఫైనల్లీ మన ఒజావా యొక్క ఎపిలాగ్ అయితే అయిపోయింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిలాగ్ వచ్చేసి పాండాది. ఈ ఎపిలాగ్ చూసి మీరు డెఫినెట్లీ షాక్ అవబోతున్నారు. సో జాగ్రత్తగా వినండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఈ ఎపిలాగ్ స్టార్టింగ్ లో మనకు ఒక చిన్న పాండాని చూపిస్తారు. ఈ పాండా ఎవరో కాదు, మన జజకెలో ఒక పెద్ద పాండా ఉన్నాడు కదా, తిను ప్రస్తుతం మనోడు చిన్నగా మారిపోయాడు. పైకి పాండాని చూసి పక్కనున్న అమ్మాయి చెప్పిద్ది, ఈ పాండా చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అని చెప్పి తను అనిద్ది. కానీ పక్కనున్న అబ్బాయి చెప్తాడు, ఇది మొత్తం మన తాతయ్య గారి ఖజానా, సో జాగ్రత్తగా ఉండు, ఏమి టచ్ చేయమాక అని చెప్పి తను అంటాడు. ఇది చూసి మీరు అనుకోవచ్చు, బ్రో ఈ కొత్త క్యారెక్టర్స్ ఎవరని చెప్పి మీరు అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరు ఎవరంటే మన యూటా యొక్క గ్రాండ్ చిల్డ్రన్. ఈ మాట విని మీరు అందరూ షాక్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఒక పెద్ద టైం స్కిప్ జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ వచ్చేసి 2080. ప్రస్తుతం మన యూటాకి ఒక కొడుకున్నాడు, ఇంకా కొడుకుకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన పాండా కూడా అదే చెప్తాడు అనమాట, మీరు యూటా యొక్క గ్రాండ్ కిడ్స్ కదా అని చెప్పి తను అంటాడు. ఆ పాండా మాట్లాడడం చూసి వాళ్ళిద్దరు భయపడిపోతారు. పైగా ఇక్కడే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మన పాండా ఉన్నాడు కదా, తను కాషిమోతో ఫైట్ చేసిన తర్వాత తన ఎబిలిటీస్ ని కోల్పోయాడు, తను చాలా వీక్ అయిపోయాడు. ఇప్పుడు తను సెల్ఫ్ సస్టైన్ కూడా తను చేయలేడు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తను చనిపోయాడు, కానీ తను చనిపోలేదు, అంటే బేర్లీ అటు ఇటు కాకుండా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఒఫీషియల్ గా చెప్పాలంటే 2035 తర్వాత పాండా యొక్క యాక్టివిటీస్ అన్ని ఆగిపోయినాయి. తను ఒక స్టాచ్యూ లా మారిపోయాడు. అందుకనే తిన్ని తీసుకెళ్లి గోజో యొక్క స్టోరేజ్ లో పడేస్తారు. ఇప్పుడు ఈ మాట వినిన తర్వాత మీలో చాలా మందికి డౌట్స్ రావచ్చు, అదేంటి బ్రో గోజో యొక్క స్టోరేజ్ లో
పెట్టారు కదా, ఇప్పుడు యూటా స్టోరేజ్ లో ఏం చేస్తున్నారని చెప్పి మీరు అడగచ్చు. ఒకవేళ మీకు గుర్తుంటే గోజో సత్తురు చనిపోయిన తర్వాత గోజో యొక్క క్లాన్ కి యూటా హెడ్ గా మారిపోయాడు. దాంతో గోజో యొక్క స్టోరేజ్ యూటా పేరు మీదకి వచ్చేసింది. సో బ్యాక్ టు చాప్టర్. ఇప్పుడు మన పాండా లెగిసింది కదా, తనకి అప్పుడప్పుడు తన కాన్షియస్నెస్ మళ్ళీ తిరిగి వచ్చేది. తను కాసేపు మాట్లాడి మళ్ళీ తను స్టాచ్యూలా మారిపోతాడు. సో ఇదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ తను స్టాచ్యూలా మారిపోయాడు. దాంతో ఈ ఎపిలాగ్ కూడా ఖతం అయిపోయింది. కానీ మన యూటా యొక్క స్టోరీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే తనకి లిటరల్లీ పెళ్లి అయిపోయింది, కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడో ఇక్కడ మనకి చెప్పలేదు. బట్ చాలా మంది ఫ్యాన్స్ మాత్రం మన యూటా మాకీని పెళ్లి చేసుకున్నాడని చెప్పి అనుకుంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. కానీ గైస్, నాకైతే తెలుసుకోవాలని ఉంది మన రీకాల్ స్టిల్ యూటా దగ్గర ఉందా లేదా అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ మన గెగే తన గురించి ఏమీ చెప్పలేదు. అండ్ మన నెక్స్ట్ ఎపిలాగ్ వచ్చేసి మన నోబరా గురించి. ఇక్కడ మన నోబరా వాళ్ళ మదర్ ని చూడడానికి వచ్చింది. తను ఎందుకు వచ్చిందంటే మన గోజో సెన్సే ఒక లెటర్ ఇచ్చారు కదా మన నోబరాకి. ఆ లెటర్ తను చింపేసింది. బట్ ఆ లెటర్ లో ఉందన్నమాట, ఒకసారి వెళ్ళి నీ మదర్ ని చూసిరా అని. అందుకనే మన గోజో సెన్సే యొక్క ఆఖరి మాటలు కాబట్టి తను వాళ్ళ మదర్ ని చూడడానికి వచ్చింది. కానీ మనం ఇక్కడ వాళ్ళ మదర్ ని చూసుకుంటే షీ ఈస్ ద డిఫరెంట్ క్యాండిడేట్ అన్నమాట. అంటే తనకి జస్ట్ డబ్బులు కావాలి, ఫన్ కావాలి. తను అబ్బాయిలతో పాటు తిరుగుతూ ఉండిద్ది అన్నమాట, జస్ట్ ఫర్ ఫన్. పైగా నోబరా వాళ్ళ మదర్ ఎప్పుడు నోబరాని ఎగ్నాలెడ్జ్ చేయలేదన్నమాట. పైగా నోబరా ముఖం మీదే వాళ్ళ మదర్ చెప్తారు, చూడు నువ్వేదో ఇప్పుడు పెద్ద పనులు చేస్తావని చెప్పి ఇప్పుడు నేను నిన్ను ఎగ్నాలెడ్జ్ చేయనని చెప్పి నోబరా ముఖం మీదే వాళ్ళ మదర్ చెప్తారు. ఆ మాటలు విని మన నోబరా బాధపడ్డు. తను ఇంకా నవ్విద్ది. ఎందుకంటే లాస్ట్ టైం తన మదర్ ని చూసినప్పుడు తను ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా తను ఆ చెత్తలాగే ఉందని చెప్పి తను నవ్వుకుంటూ ఉండిద్ది. బట్ స్టిల్ గోజో సెన్సే చెప్పారు కాబట్టి, ఆ మనిషి ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూనే ఆ మాటలన్నీ వింటూ అక్కడ కూర్చుందన్నమాట. ఇంకప్పుడే నోబరా వాళ్ళ గ్రాండ్ మదర్ ఎంట్రీ ఇస్తారు. అది చూసి మన నోబరా వాళ్ళ మదర్ షాక్ అయిపోతారు. ఎందుకంటే మన నోబరా వాళ్ళ మదర్ కి ఇంకా వాళ్ళ మదర్ అంటే చాలా భయం ఉంది. ఇంకింతటితో ఈ ఎపిలాగ్ కూడా ఖతం అయిపోయింది. నాకు తెలిసి మన నోబరా రెండోసారి వాళ్ళ మదర్ ని చూడడానికి వెళ్ళదన్నమాట. ఎందుకంటే బ్రో వాళ్ళ మదర్ చాలా చెత్త. లిటరల్లీ కొంతమంది యంగ్ అబ్బాయిలతో తిరగడానికి వాళ్ళ యొక్క కూతుర్నే చిన్నప్పుడు తను వదిలేసింది అన్నమాట. ఎందుకంటే కూతుర్ని పక్కన పెట్టుకుంటే ఎవరు రారని చెప్పి తన కూతుర్నే తను వదిలేసింది. సో వాళ్ళ మదర్ యొక్క క్యారెక్టర్ ఇలా ఉండిద్ది. నిజానికి మన నోబరా వాళ్ళ మదర్ ఫేస్ రెండోసారి చూడాలని అనుకోలేదు. కానీ గోజో సెన్సే తనకి చెప్పారు కాబట్టి ఆయన మాటకి రెస్పెక్ట్ ఇస్తూ లాస్ట్ టైం చూడడానికి వచ్చింది. ఇంకా మేబీ ఫ్యూచర్ లో తను మళ్ళీ రాకపోవచ్చు. ఇంకా దీంతో ఈ ఎపిలాగ్ కూడా ఎండ్ అయిపోయింది. ఇంకా మన ఎపిలాగ్ యొక్క లాస్ట్ స్టోరీ మన ఊరామేది. ఇప్పుడు లిటరల్లీ మనం హాయనెలాలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మన ఊరామే ప్రస్తుతం తన పవర్స్ ని అన్లాక్ చేసింది. ఇంకా తను ఆ పవర్స్ ని కంట్రోల్ చేయలేకపోయిద్ది. దాంతో ప్రతి దాన్ని తను ఫ్రీజ్ చేసేసిద్ది. పైగా మన సుకునో కూడా తిరుగుతూ అటువైపుకి వస్తాడు. ఇంకా అక్కడ చూస్తే మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉండిద్ది. ఒక అమ్మాయి కింద పడిపోయి ఉండిద్ది. మన సుకునో వెళ్ళి అడుగుతాడు, ఏమైంది, నువ్వు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన ఉరామే చెప్పిద్ది, ఏమైందో నాకు తెలియదు, నేను ఇప్పుడే కళ్ళు తెరిచా, ఇంకా నా పవర్స్ అందరినీ ఫ్రీజ్ చేసేసాయి, మై మదర్ అండ్ ఫాదర్ కూడా చనిపోయారని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన సుకునో చెప్తాడు, అయితే నాతో పాటు రా పిల్ల అని చెప్పి మన సుకునో తనతో పాటు ఉరామెని కూడా తీసుకెళ్తాడు. ఇది చూసి ఇప్పుడు మీరు అనుకోమాకండి మన సుకునో హాయనరాలో చాలా మంచోడు అని చెప్పి మీరు ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే మన సుకునో ఉరామెని ఒక ఐస్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ ఐస్ హౌస్ లో ఫుడ్ ని స్టోర్ చేస్తారు అన్నమాట. కానీ మన సుకునో ఒక ఐస్ హౌస్ డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకనే మన ఉరామెని ఇక్కడికి తెచ్చాడు. పైగా తను చెప్తాడు, ఇదిగో దీన్ని నేను ఇప్పుడే హంట్ చేశా, సో ఇది వేస్ట్ అయిపోయింది, నువ్వు తొందరగా దీన్ని స్టోర్ చేయి, వెంటనే దీన్ని ఫ్రీజ్ చేయి అని చెప్పి తను అంటాడు. గైస్, మీ అందరికీ అర్థమవుతుందా? అసలు మీ అందరికీ సింపుల్ గా చెప్పాలంటే మన సుకునో ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయింది. సో రోడ్డు మీదకి వెళ్తే తనకి ఉరామే దొరికింది. తిను కూడా ఫ్రిడ్జ్ పనే చేస్తుంది కదా అని చెప్పి ఉరామేని ఇక్కడికి తీసుకొచ్చిండు. ఇది చూసి మన ఉరామే కూడా అనుకునిద్ది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నా పవర్స్ ని ఇలా వాడుతున్నారా, ఇలా జరగకూడదు, ఇలా అవ్వకూడదు అని చెప్పి తను అనుకుంటూ ఉండిద్ది. కానీ మన సుకునో చెప్తాడు, చూడు నీ ముందు ఫుడ్ ఉంది, దాన్ని వేస్ట్ చేయమాక, కావాలంటే నువ్వు కూడా కొంచెం తిను, కానీ ఎండ్ ఆఫ్ ది డే కొంచెమైనా సేవ్ చేయి, చాలా కష్టం ఇప్పుడు జంతువుల్ని పట్టుకోవడం అంటే అని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఉరామే కూడా సరే అని చెప్పి కొంచెం ఫుడ్ ని ప్రిజర్వ్ చేసి మిగతా ఫుడ్ ని తను వండుకొని తింటూ ఉండిద్ది. ఇక్కడ స్మెల్ కూడా చాలా బాగా వచ్చిద్ది. అది చూసి మన సుకునో కూడా కొంచెం నాకు ఇవ్వు అని చెప్పి కొంచెం తీసుకుని తను కూడా తింటూ ఉంటాడు. కానీ మన సుకునో అడుగుతాడు అనమాట, నువ్వు ఇలా ఎలా చేసావని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన ఉరామే చెప్పింది, నేను నా లో టెంపరేచర్ ని ఉపయోగించి ఫుడ్ ని కుక్ చేశాను, ఇంకా దాని తర్వాత విండ్ ని ఉపయోగించి దీన్ని డ్రై చేశానని చెప్పి తను అనిద్ది. దాంతో మన సుకునో అడుగుతాడు, ఇంతకీ ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారని చెప్పి తను అడుగుతాడు.
ఉరామే చెప్పిద్ది, లేదు ఇది నాకు ఎవరు నేర్పిలేదు, నేనే నేర్చుకున్నానని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే మన సుకున చెప్తాడు, యూ కెన్ బచ్చర్ హ్యూమన్స్ అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన ఉరామే షాక్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ క్రేజీ బ్రో, కనిపించి ఒక గంట కూడా అవల మనోడు హ్యూమన్స్ ని బచ్చర్ చేయగలవా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకంతేకాదు ఇక్కడ తను చెప్తాడు కూడా, ఇట్స్ డిపెండ్స్ ఆన్ హ్యూమన్, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది అని చెప్పి తను అంటాడు. లిటరలీ మనోడు హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ మన ఉరామే సుకునని అడిగిద్ది, ఇంతకీ సుకున సమా మీరు నా పక్కనే ఉంటున్నారు, మీకు చలి పుట్టట్లేదా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన సుకున చెప్తాడు, ఈ సేమ్ ప్రశ్న నేను నిన్నే మళ్ళీ అడగాలని అనుకుంటున్నా, నువ్వు నా పక్కనే ఉంటున్నావు, నీకు చలి పుట్టట్లేదా అని చెప్పి తను అంటాడు. ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ సింపుల్ గా చెప్తున్నా వినండి. మన ఉరామేకి తన పవర్స్ ని కంట్రోల్ చేయడం రాదు, అందుకనే తన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతారు. కానీ మన సుకున కూడా తన పక్కనే ఉన్నాడు, కానీ తను ఎందుకు ఫ్రీజ్ అవ్వట్లేదు అని చెప్పి తను అడిగిద్ది. సో ఇది తన అడిగిన ప్రశ్న అన్నమాట. కానీ మన సుకున అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఒక నార్మల్ మనిషినైతే కాదు, నేను ఒక కిల్లర్ని, నేను ఎవరినైనా చంపేస్తా, అలాంటిది నువ్వెందుకు భయపడలా, నీకెందుకు చలి పుట్టలేదని చెప్పి తను అడుగుతాడు. ఐ థింక్ వీళ్ళిద్దరు క్వశ్చన్స్ మీ అందరికి అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నా, కానీ వీటి యొక్క ఆన్సర్స్ వీళ్ళిద్దరూ చెప్పలా, జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకింతటితో ఈ అప్లాగ్ అయితే అయిపోయింది. కానీ మన ఉరామేకి తెలియని ఏంటంటే, మన సుకునకి ఎందుకు చలి పుట్టలేదంటే, బ్రో మనోడు ఫైర్ బ్రో, మనోడు పుష్ప తగ్గేదేలా. కానీ గైస్ ఐఎమ్ రియల్లీ సారీ, ఇంకెవరైనా మన గోజు యొక్క స్టోరీ వచ్చిద్దా అని చెప్పి వెయిట్ చేస్తుంటే బ్రో ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే మన గెగే అసలు గోజోనే మర్చిపోయారు. బట్ మన గెగే సెన్సే మాత్రం మీ అందరికి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఇచ్చారనమాట. మీ స్క్రీన్ మీద వచ్చింది, మీరు పాజ్ చేసి రీడ్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంగ్లీష్ రాదనుకున్నా సరే బ్రో, స్క్రీన్ షాట్ తీసుకుని గూగుల్ ట్రాన్స్లేషన్ లోకి వెళ్ళి మరీ ట్రాన్స్లేట్ చేసుకొని ఇవన్నీ మీరు వినండి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ తప్పులు చేశారు, తను ఎందుకు మాంగాని అలా రాయాల్సి వచ్చింది, దానికి మెయిన్ రీజన్ ఏంటి, లిటరల్లీ తను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ చాలా పొలైట్ గా ఆ మెసేజ్ ని పెట్టిండు. మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆ మాట్లాడే విధానం చూసి. సో డెఫినెట్లీ ట్రై టు రీడ్ దిస్ మెసేజ్. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో ఇదేం జజకే మీద మన లాస్ట్ వీడియో. సో దీని తర్వాత ఇంకేం వీడియోస్ రావట్లేదు. పైగా ఇది ఒక ఎపిలాగ్ కాబట్టి ఇది తెచ్చి రైటర్ కూడా ఒఫిషియల్ గా ఇంకా జజకేని క్లోజ్ చేసేసారు. ఇంకా దీంతో ది ఎండ్. ఇంకా మన వీడియో కూడా ఇంతటితో అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చుంటుంది. నచ్చితే మాత్రం మన ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.